తండ్రి లాంటి వయసున్నా కూడా 42 ఇయర్స్ దీపక్ అతన్ని మీద కూడా సెక్సువల్ హరాస్మెంట్ చేసి పెట్టి, అది కూడా బస్సులో, అంత పబ్లిక్ లో. ఎవరైనా ఆ వీడియో చూసినప్పుడు క్లియర్ కట్ గా ఆ దీపక్ అనే అంకుల్ది ఏ మాత్రం తప్పు లేదు. ఈ సంజిత అనే అమ్మాయి క్లియర్ కట్ గా నీకు పర్సనల్ పార్ట్ లో తగులుతున్నప్పుడు ఎయిదర్ నువ్వు అక్కడ కంప్లైంట్ చేయాలి, అతని కాలర్ అన్న పట్టుకుని అడగాలి, లేదా వీడియో తీసి ఆ వీడియో పోలీస్ స్టేషన్ కన్నా క్లియర్ కట్ గా చూపించాలి. లేదు నువ్వేదో వైరల్ అవ్వాల్సిన రీజన్ కోసం ఒక ఇన్స్టాలో పోస్ట్ చేసి కుటుంబం నుంచి వచ్చిన అంకుల్ ని సెక్సువల్ గా బస్ లో అరెస్ట్ చేసిన కారణంగా తను సూసైడ్ చేసుకుని మరీ చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు లబోదిబని మొత్తుకుంటున్నారు. ఇలాంటి సోకాల్ ఎవరైతే సోకాల్ లేడీస్ ఉంటారో వాళ్ళు ఫేమ్ కోసం అని ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తుంటే మనమే, ఎవరైతే ఆ వీడియో పోస్ట్ మనమే చూసి లైక్స్ కొట్టి కమెంట్ చేసిన వాళ్ళమే ఆ దీపక్ అనే అంకుల్కి ప్రతి ఒక్కరం కారణమేనం. ఎందుకంటే ఈ కాలంలో అమ్మాయి ఏది పోస్ట్ చేసినా, ఏది చేసినా, వల్గర్ లాంగ్వేజ్ వాడినా, ఏటినిపై లైక్లు కొట్టడం, కమెంట్లు పెట్టడం, నీకు ఇష్టానుసారం అయిపోయింది. కనీసం ఏది నిజం ఏది తప్పు అని తెలుసుకోలేనంత సిచ్యువేషన్ ఈ కాలంలో ఉన్నాం. దయచేసి ఎవరైతే రష్ ఏరియాలో ఉంటారో, ఒక అమ్మాయి కానీ, ఆంటీ కానీ, లేడీ కానీ కనపడిందా, కిలోమీటర్ దూరం వెళ్ళండి. బై మిస్టేక్ టచ్ అయిందా, రియలీ సారీ దండం పెట్టండి. ఆడదాన్ని కనీసం కన్నీటు ఫేక్ డ్రాప్ ఏడిచినా కూడా ఈజీగా నమ్ముతుంది. అలాంటి మన మగజాతికి ఏది లేదు. నువ్వు నిజాన్ని క్లియర్ కట్ చూపించినా కూడా నీది కాదంటారు. స్టిల్ అతనికి జస్టిస్ జరగాలని మనస్ఫూర్తి కోరుతున్నా. దీని మీద నీ అభిప్రాయం ఏదో మర్చిపోకుండా కమెంట్ చేయి. అలాగే నువ్వు ఫాలో చేస్తే నాకు కొంచెం బూస్ట్ అవుతుంది. ప్లీజ్ డూ ఇట్. బై.